హాయ్ అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు స్టోరీ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 30. రచించిన వారు చిన్ను గారు. ఇక లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. అనసూయ, నీ కొడుకు నీకు కాబోయే కోడల్ని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి చాలాసేపు అయింది, కానీ ఇంతవరకు తను కూడా రాలేదంటే ఏంటర్థం? ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వేమో నీ కొడుకు పెళ్లి చేస్తానన్నావు, కానీ నీ మేనకోడలే నిన్ను అత్త అంటే ఒప్పుకోలేక పెళ్లికి ముందే లేచిపోయింది. పెళ్లిలో ఈ అమ్మాయి ఏకంగా పారిపోయింది. చాముండేశ్వరి, ఊరి జనం మొత్తాన్ని చూస్తూ ఇదే గుడిలో 1 year బ్యాక్ అనసూయ మీరందరి ముందు నాతో ఛాలెంజ్ చేసింది. 1 yearలో తన కొడుకు పెళ్లి చేయకపోతే తను ఓడిపోయానని ఒప్పుకుంటూ ఈ గుడి బాధ్యత నాకు శాశ్వతంగా వదిలేస్తానని మాటిచ్చింది. చాముండేశ్వరి, ఇంకా గడువు పూర్తవ్వలేదు కదా, నువ్వెలా చెప్తావు ఓడిపోయానని? అనసూయ ఇంకా ఓడిపోలేదు అంటూ శేఖర్ అంటాడు. బావా, ఇప్పుడు మనం గొడవపడి ఏం లాభం? అసలు దీనంతటికీ అను చెల్లెమ్మ బాధకి కారణం వాళ్ళంటూ కవిత కేసి చూశాడు జేపీ. నేను ఆ రోజే చెప్పాను చెల్లెమ్మ, నీకు కానీ నువ్వే నా మాట వినలేదు. ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచే మన రామాని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీ మీద కోపంతో నీ మీద పగ తీర్చుకోవాలని ఇలా పెళ్లి వరకు వచ్చి పెళ్లిలో తాళి కట్టే ముందు వెళ్ళింది. మీరేం మాట్లాడుతున్నారు? ఓ ఆడపిల్ల మీద అన్యాయంగా నిందలు వేయకండి. జానకి నా కూతురు అని కాదు, తను బంగారం. తను బాధపడుతుందే కానీ ఎవరిని బాధ పెట్టాలి అనుకోదు. తనకి చెడు చేసినా మంచి కోరుకుంటుంది. ఆహా, నీ కూతురు అంత మంచిదంటావు, మరెందుకు పెళ్లిలో నుంచి అలా వెళ్ళిపోయింది? కాసేపట్లో పెళ్లి జరుగుతుంటే తాళిని కాదని వెళ్ళిపోయిందంటే ఏంటర్థం? ఎందుకు వెళ్ళిపోయింది? జానకి ఎందుకు వెళ్ళిందో చెప్పాలంటే అసలేం జరిగిందో చెప్పాలి. హర్షని పెళ్లి పీటలపై చూసేసరికి జానకి ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టుంది, కానీ జానకి ఇలా చేస్తుందనుకోలేదు. వీళ్ళకి జరిగిన నిజాన్ని ఇప్పుడు చెప్పలేను. వదినా, అల్లుడు గారు వెళ్ళారు కదా, మా అమ్మాయిని తప్పకుండా తీసుకొస్తారు. సగం నిజం తెలియడం అబద్ధం కంటే ప్రమాదం. నిజం తెలిసే వరకు మీరు ఓ నిర్ణయానికి రావద్దు. జానకి వచ్చేస్తుంది, జానకి రాముల పెళ్లి జరుగుతుంది. ఆ మాటకి చాముండేశ్వరి వాళ్ళని చూసి నవ్వుతూ, మీ మాటలకి నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు. పెళ్లిలో నుంచి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వస్తుందని ఎలా అనుకున్నారు? మీ కూతురికి సంబంధం తప్పినందుకు ఆనందపడండి. ఈ పెళ్ళి ఇంకా జరగదు. జానకి కోసం వెళ్ళిన రాముడు తన వెంటే జానకిని తీసుకురావడానికి ఇదే రామాయణం కాదు. వాళ్ళు జానకి రాములు అంతకంటే కాదు. ఈ జానకి రాముల కళ్యాణం ఆగినట్టే అందరూ పదండి అంటూ చాముండేశ్వర్ అంటుంటే, ఈ పెళ్లి జరుగుతుంది అంటూ అప్పుడే రామ కళ్యాణ మండపంలోకి నడుస్తూ వస్తున్నాడు. రామ ఒక్కడే రావడం చూసిన అందరూ కూడా జానకి కోసం చూస్తున్నారు. రామ, నువ్వే వస్తున్నావు, మరేంటి జానకి నీతో రాను అందా అంటూ చాము ఆంటీ అంటుంటే, రామ చాముండిని చూస్తూ కాసేపు వెయిట్ చేస్తే నిజాన్ని నువ్వే చూస్తావు కదా అంటూ రామ వెళ్ళి పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. రామా, జరగని పెళ్ళికి ఇదంతా అవసరమా? పెళ్లి కూతురు లేకుండా పెళ్ళెలా చేసుకుంటావు? ఒకప్పుడు కత్తికి బాసికం కట్టి దానితో పెళ్లి చేసేవాళ్ళు. నువ్వు కూడా అలానే చేసుకుంటావా? పెళ్లి కూతురు లేని పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుంటే మనమంతా చూడాలా? పెళ్లి కూతురికి పెళ్లి ఇష్టం లేదు, ఇష్టమే అనే మాటకి అందరూ వెనక్కి తిరిగి చూస్తుంటే జానకి కళ్యాణ మండపంలోకి నడుచుకుంటూ వస్తుంది. జానకి రావడం చూసిన చాముండి మాటలు తన గొంతులోనే ఆగిపోయాయి. నేను ఈ పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే అంటూ జానకి తన ఎదురుగా ఉన్న హర్షిత్ రామ్ నందన్ని చూస్తూ అంటుంది. ఇదేం ట్విస్ట్? జానకి, నువ్వెంత కంగారు పెట్టావు, ముందు పదమ్మా, ముహూర్తం టైం అవుతుంది అంటూ కవిత జానకిని పట్టుకుంటూ, నా కూతురు వచ్చింది, ఈ పెళ్లి జరుగుతుంది. నువ్వెవరో నాకు తెలీదు, ఇష్టమైతే పెళ్లి చూసి వెళ్ళు, లేదంటే ఈ క్షణమే అంటూ జానకిని తీసుకొని వెళ్ళి హర్ష పక్కన కూర్చోపెట్టింది.
అను జానకి వచ్చేసింది, మన రామ పెళ్లి జరుగుతుంది అంటూ ఆనంద్ అనేసరికి అనసూయ కూడా ఆనందంగా జానకి రాములను చూస్తుంది. జానకి పెళ్లి వద్దని వెళ్ళిపోయింది కదా, మరెందుకు తిరిగొచ్చింది? అసలేం జరుగుంటుంది? రామ తనతో ఏం మాట్లాడి తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించుంటాడు? ఈ పెళ్లి జరగడం నేను ఆపలేనా అనేసి కోపంగా తన పిడికిలి బిగించి జానకి రాములను చూస్తుంది. మాంగళ్యధారణ చెయ్యాలి, పసుపుతాడు అని పంతులుగారి మాటలకి జానకి తన పిడికిలి హర్ష ముందు పెడుతూ తన మెడలో కట్టమన్నట్టు తాళిని చూపించింది. హర్ష జానకి చేతిలో ఉన్న పసుపు తాడుని తీసుకుంటూ తన ముందు కొంగి తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటే జానకి మెడలో చేరిన తాళిని చూడగానే అంతవరకు ఆపిన తన కన్నీళ్లు హర్ష పాదల్ని తాకాయి. జాను, నీ మనసులో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ ఎక్కువ రోజులు నేను ఈ బంధంతో బాధ పెట్టను. ఈరోజు నా వల్ల నువ్వు బాధపడ్డావు, కానీ ఇంకెప్పుడు నా వల్ల నువ్వు బాధపడే సిచ్యువేషన్ని రానివ్వను. అండ్ ఐ ప్రామిస్ యూ, నీ కలను చేరుకోవడంలో నీకు తోడుగా ఉంటాను అనుకుంటూ జానకి మెడలో మొదటి ముడి వేశాడు. అంటూ హాల్లోకి వచ్చిన చాముండి హాల్ మొత్తం నాశనం చేసేస్తుంటే చాముండి కోపాన్ని చూసిన ఎవరూ కూడా తనను కనీసం పలకరించే సాహసం కూడా చేయలేకపోతున్నారు. జానకి, నీ వల్లే, ఈరోజు కేవలం నీ వల్లే నేను ఓడిపోయాను. ఆ అనసూయ ముందు నన్ను ఓడిపోయేలా చేసిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. చాముండి ముందుకు అప్పుడే నడుచుకుంటూ వచ్చిన అతన్ని చూడగానే, నువ్వేంటి, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? నిన్ను నా కూతుర్ని కలిసి న్యూయార్క్ వెళ్ళమన్నాను కదా. మామ్, నేను వెళ్దామని స్టార్ట్ అయ్యాం, ఎయిర్పోర్ట్కి కూడా రీచ్ అయ్యాం. బట్ ఎందుకో తెలీదు, హర్షిత్ వద్దంటూ తీసుకొచ్చేశాడు. ఎందుకు తీసుకొచ్చేశాడంటే మాత్రం రీజన్ చెప్పట్లేదు. హర్షిత్, వాట్ హ్యాపెన్ టు యూ? ఎందుకు వెళ్ళనన్నావు? నీ వల్ల మీకు కొత్తగా నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా? సారీ, నీ వాళ్ళ మీద కొత్తగా నీకు ప్రేమ పుట్టుకొచ్చిందా? అందుకే రిటర్న్ వచ్చేసావా? అత్తయ్య, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నెక్స్ట్ టైం ఇలా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. నువ్వు నా వైఫ్ దీపాలి, దట్స్ ఆల్. ఇదే నా ఫ్యామిలీ, మీరే నా వాళ్ళు. ఇంకా నా వాళ్ళంటూ ఎవరూ లేరు. ఇంకెప్పుడు ఎవరి గురించి నా దగ్గర మాట్లాడకండి అంటూ కోపంగా అక్కడి నుంచి తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు. మామ్, నువ్వెందుకు తన దగ్గర ఈ టాపిక్ రేస్ చేసావు? నీకు తెలుసు కదా హర్షిత్కి అదంతా మాట్లాడడం నచ్చదు కదా. ఆ మాటకి చాముండి నవ్వుతూ, నాకు తెలిసి ఈ టాపిక్ తన ముందు రేస్ చేశాను. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, తన మనసులో వాళ్ళ మీద కోపం, పగ అలానే ఉందా లేదంటే తగ్గిందా అని. నీ మొగుడికి వాళ్ళ మీద పగ అలానే ఉంది, నాకు కావాల్సింది కూడా అదే కదా. మామ్, నాకు ఇప్పుడే తెలిసింది, హర్ష పెళ్లి జరిగిందంటే కదా. నువ్వు అక్కడే ఉండి కూడా ఏం చేస్తున్నావు? హర్ష ఓ అమ్మాయి మెడలో తాళి కడుతుంటే ఏం చేస్తున్నావు? ఆ పెళ్ళి ఆపడం నీ వల్ల కూడా కాలేదా? ఛా అంటూ తన పిడికిలు బిగిస్తూ, ఆ పెళ్ళి ఆపడానికి పద్మవ్యూహం రచించాను. ఆ వ్యూహంలో హర్షని ఇరికించాను. కానీ హర్ష పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి అభిమన్యుడు కాదు, ఆ వ్యూహాన్ని ఛేదించడానికి వచ్చిన అర్జునుడు. నేను ప్లాన్ చేసినట్టే అంతా జరిగింది. పెళ్లిలో నుంచి ఆ అమ్మాయి పెళ్ళే వద్దంటూ వెళ్ళిపోయింది. కానీ హర్ష ఏం మాట్లాడి కన్విన్స్ చేశాడో తెలీదు. తనే పెళ్లి చేసుకుంటానని వచ్చింది. తన ముందు తల వంచి 3 ముళ్ళు వేయించుకుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు, వద్దని వెళ్ళిపోయింది. ఎందుకు మళ్ళీ కావాలని వచ్చింది? ఏదేమైనా ఆ అనసూయ కోడలు నన్ను మొదటిసారి ఓడించింది, దాన్ని వదిలిపెట్టను. మామ్, యూ డోంట్ వరీ. ఫస్ట్ టైం మనకి ఓటమి రుచి చూపించింది, నేను చూస్తాను ఎన్నాళ్ళు అది హర్షతో కలిసి ఉంటుందో. దాన్ని హర్షకి దూరం చేసేస్తాను. ఆ ఇంట్లో ఆనందం అనేదే లేకుండా చేస్తాను, నరకం చూపిస్తాను. బేబీ, నా కోసం, నా పగ కోసం నువ్వు చాలా చేసావు, ఎనాఫ్. ఇకపై నువ్వు నీ లైఫ్ మాత్రమే చూసుకో. హర్షిత్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయి. నందన్ ఫ్యామిలీలో కల్లోలం నేను సృష్టిస్తాను కదా. మామ్, హర్షను పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరేంటి? జానకి అంటూ చాముండి అనేసరికి అంటే జానకి రాముల కళ్యాణం జరిగిందన్నమాట.
జానకి రాములు పేరులు కలిసిన చరిత్రలో వాళ్ళెప్పుడూ కలిసి ఉండలేదు. వీళ్ళు కూడా కలిసి ఉండరు. రామేం మాట్లాడి తనను నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. అను, నువ్వు ఇంకేం ఆలోచిస్తున్నావు? హ్యాపీగా పెళ్లి జరిగింది కదా, కార్ డ్రైవ్ చేస్తూ అంటాడు ఆనంద్. పెళ్లి జరిగిందని ఆలోచిస్తున్నాను. పెళ్లి పీటలపై నుంచి వెళ్ళిపోయిన జానకి ఎందుకు మళ్ళీ వచ్చింది? హర్ష ఏం మాట్లాడి జానకి నొప్పించాడు? అను, ఎందుకైతే ఏంటి, రామ పెళ్లి చూడాలన్న ఆశ నెరవేరింది కదా. జానకి పెళ్లి పీటల మీదకి వచ్చే ముందు జానకిని చాముండి కలిసింది అని అనసూయ అనేసరికి సడన్గా కారాపేశాడు ఆనంద్. అను, ఏమంటున్నావు? నిజమే, జానకిని చాముండేశ్వరి కలిసింది. తనతో ఏదో మాట్లాడింది. జానకికి తనేదో చెప్పింది. అందుకే జానకి పెళ్లి పీటలపై అలా వెళ్ళిపోయింది. అను, అంటే ఇప్పుడు జానకికి మన రామ గురించి చెప్పేసి ఉంటుందా? చాముండి అన్ని నిజాలు చెప్పేసిందని చెప్పలేను. అలా అని చెప్పలేదా అంటే అది చెప్పలేను. కానీ జానకికి ఏదో చెప్పింది. అసలేం తనేం మాట్లాడిందో కూడా తెలీదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రతిసారి రామాకి ఇలా ఎందుకు జరగాలి? ఈరోజు జానకి మనసు మార్చుకొని పెళ్ళికి ఒప్పుకోకపోతే రామ పెళ్ళి మళ్ళీ చేసేవాళ్ళం కాదేమో. అందరిలో మన పరువు మాత్రమే కాదు, రామ జీవితం కూడా నాశనం అయ్యేది. అను, అలాంటిదేం జరగదు కదా. జానకిని అడిగితే తనేం మాట్లాడిందో చెప్తుంది కదా. జానకిని విషయం అడిగితే తను వాగిన వాగుడు నిజమని మనం ఒప్పుకున్నట్టే. కానీ అది నిజం కాదు కదా. అసలు దీనంతటికీ కారణం ప్రేమ. అందుకే ఈ ప్రేమ అంటే నాకు అసహ్యం. జేపీ గారు, నేనెంత థింక్ చేసినా నా షార్ప్ బ్రెయిన్కి స్ట్రైక్ అవ్వట్లేదు. జానకి ఎందుకు పెళ్ళి వద్దంది? ఎందుకు మళ్ళీ వచ్చింది? రామ జానకితో ఏం మాట్లాడి ఒప్పించాడు? డాడ్, మామ్ అడిగిందని కాదు, సేమ్ నాకు కూడా అదే డౌట్. బట్ ఆన్సర్ తెలియట్లేదు. కల్పిత్, ఆ పెళ్లిలో జానకి వచ్చినప్పటి నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నాకు తెలిస్తే కదా నేను చెప్పేది. వాట్ హెల్స్? జానకికి రామాకి ముందే పరిచయం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసు కాబట్టి ఏదో జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. కవిత, నీకు కూడా తెలీదా ఎందుకు జానకి పెళ్లి పీటలపై నుంచి వెళ్ళిపోయింది? ఈ నిజం తెలిస్తే నేను నిజం దాచినందుకు నన్ను కోపడతారు అనుకుంటూ, నాకేం తెలుసు, నేను మీతోనే ఉన్నాను కదా. హర్షనే వెళ్ళి మాట్లాడాడు కదా, మరేం మాట్లాడాడో ఏంటో. కవిత, ఓసారి నువ్వు చేసిన తప్పే మళ్ళీ చేయట్లేదు కదా. బంధం నమ్మకంతో మొదలవ్వాలి, అబద్ధాలతో కాదు. దానివల్ల ఇప్పుడు మంచే జరిగినా తర్వాత జానకినే బాధపడాలి. జానకికి నేను మంచి చేశానో మోసమే చేశానో కాలమే నిర్ణయిస్తుంది. కానీ జానకి సంతోషంగా ఉండాలంటే హర్ష పక్కనే ఉండాలని మాత్రం తెలుసు. ఆ రోజు తప్పు చేసి జానకికి అన్యాయం చేశాను. కానీ ఈరోజు అన్యాయం చేసినా మంచి చేశాననుకుంటున్నాను. కవిత తనతో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి శేఖర్ కూడా ఇంకేం మాట్లాడకుండా ఉన్నాడు. అనసూయ, ఆనంద్, చాముండి, జేపీ, కల్పిత్, కావేరి అందరూ కూడా జానకి ఎందుకు వెళ్ళింది, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చింది, అసలేం జరిగింది అనేసి అందరూ ఆలోచిస్తున్నారు. కార్ రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్తుంటే కారులో పక్కపక్కనే ఉన్న వాళ్ళ మనసుల మధ్య దూరం మాత్రం చేరుకోలేనంతగా ఉంది. జానకి సైలెంట్గా కార్ సీటుకి వెనక్కి వాలి ఉంటే హర్ష ముందుకు చూస్తూ సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఓ 2 గంటల్లో తారుమారైన తమ జీవితాలను తలుచుకుంటూ ఉన్నారు. సరిగ్గా 2 గంటల క్రితం. జాను, నిన్నే, ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎందుకు అలా వచ్చేసావు? అక్కడ అందరూ నీకోసమే వెయిట్ చేస్తున్నారు. మొండిదానిలో బిహేవ్ చేయకుండా పద అంటూ జానకి చేయి పట్టుకున్నాడు. నా చెయ్యి వదలండి హర్ష గారు. ఎందుకు నా వెనుకే వస్తున్నారు? మీరు మోసం చేస్తారని తెలుసు, కానీ నిజం కళ్ళ ముందే ఉన్నా కూడా నటించడం మీకే సాధ్యం కదా. మీరు అనుకున్నది సాధించడం ఎంతవరకైనా వెళ్ళడం మీకే తెలుసు. నన్ను మోసం చేయాలనుకున్నారు, అది కుదరక ఇప్పుడు పెళ్లి పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారా?
జాను, నేను నిన్నేం మోసం చేయట్లేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. పెళ్ళి? ఇది పెళ్ళంటారా? ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో నాకు తెలీదా? నేనెందుకు చేసుకుంటున్నానో నీకు తెలుసా? సరే చెప్పు, ఎందుకు చేసుకుంటున్నా? నేను తెలుసుకుంటాను. నన్ను ఢిల్లీలో చూసి నాకు దగ్గరయ్యారు. హర్షాక నాతో పరిచయం పెంచుకున్నారు. రామాగా నన్ను పెళ్లి చేసుకుని మీ కోరిక తీర్చుకోవాలనుకున్నారు. అంతే కదా హర్షిత్ రామ్ నందన్? తాళి కట్టే క్షణం వరకు కూడా నువ్వెవరో తెలియకుండా మేనేజ్ చేసావు. అంటే పెళ్లిపీటల మీద నిన్ను చూసినా మర్యాద కోసం, అమ్మా నాన్నల కోసం నీతో పెళ్లికి ఒప్పుకుంటాననే అనుకుంటున్నావా? రోజుకు అమ్మాయితో తిరిగే నీకెందుకు పెళ్ళి? మీ అమ్మను మోసం చేయడం కోసమే కదా. నిన్న కన్నతల్లిని మోసం చేస్తున్నావు. ఆవిడలా ఉంది కాబట్టే నువ్వు ఇలా తయారయ్యావు. ఏయ్, జస్ట్ స్టాప్ ఇట్. నీకు ప్రాబ్లం నాతో, నా గురించి ఏమైనా మాట్లాడు. అంతేకాని మా మామ్ని ఒక్క మాట అన్నా కూడా ఐ స్వేర్ ఆన్ యూ. నాకంటే చెడ్డవాడిని చూడవు జాను. నిన్ను పెళ్లి చేసుకోవాలనే ఇంటెన్షన్ నాకు అస్సలు 1% కూడా లేదు. ఆ రోజు నా కోసం నువ్వు తలకి దెబ్బ తగిలించుకునేంత వరకు కూడా నాకు తెలీదు మామ్ నా కోసం చూసిన సంబంధం నువ్వేనని. ఆ రోజు ఎంగేజ్మెంట్లో నీతో మాట్లాడి పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకున్నాను. బట్ నీకు అలా జరిగింది. తర్వాత చాలా జరిగాయి. బట్ అప్పటికి నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని కవిత ఆంటీకి చెప్పాను. నీకు ఇప్పుడు నిజాలు చెప్పి నిన్ను నమ్మించే టైం నాకు లేదు. ఈ పెళ్లి జరగాలి, లేదంటే నాకంటే నీకే ప్రాబ్లం జానకి. ఐఏఎస్ కావాలనుకున్నావు కదా, ఇప్పుడు నీ కళ నీ చేతుల్లోనే ఉంది. జానకి 2 రోజుల్లో మన కోసం పోలీస్ వాళ్ళు వస్తారు. అదే కనుక జరిగితే కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. ఆ తర్వాత జన్మలో నువ్వు అనుకున్నట్టు ఐఏఎస్ కాలేవు. జానకి, నువ్వు ప్రాబ్లం నుంచి బయటపడాలంటే నీకున్న ఒకే ఒక ఛాన్స్ నువ్వు ఈ పెళ్లి చేసుకోవడమే. కోర్స్ ఈ పెళ్లి వల్ల నాకు స్వార్థం ఉంది. ఐఏఎస్ కావాలని నీ స్వార్థం, నాకు నచ్చినట్టు బ్రతకాలనేది నా స్వార్థం. అలా జరగాలంటే ఈ పెళ్ళి రిలేషన్స్ నాకు ఉండకూడదు. బట్ మామ్ కోసం నేను పెళ్లి చేసుకోవాలి. అందుకే పెళ్లి ఒప్పుకున్నాను. అండ్ నువ్వు కూడా మీ అమ్మ కోసమే పెళ్లి ఒప్పుకున్నావు. వి బోత్ ఆర్ ఇన్ సేమ్ బోత్. జానకి, నీకు పెళ్లి ఇష్టం లేదు, నాకు పెళ్లి ఇష్టం లేదు. బట్ మనం పెళ్లి చేసుకునే సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే నువ్వు కోరుకున్నట్టు ఐఏఎస్ కావచ్చు. 1 ఇయర్ తర్వాత మనకు నచ్చినట్టు డివోర్స్ తీసుకొని మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. నా వల్లే నీ కళ నాశనమైంది అంటున్నావు కదా. ఇప్పుడు నీ కళ నీ కళ్ళ ముందే ఉంది జానకి. డెసిషన్ ఈజ్ యువర్స్. ముహూర్తానికి ఇంకా 2 minutes మాత్రమే టైం ఉంది. తర్వాత నీ ఇష్టం అంటూ హర్ష అక్కడి నుంచి కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోతుంటే జానకి హర్షని చూస్తుండిపోయింది. కార్ సడన్ బ్రేక్తో ఆగేసరికి జానకి సడన్గా ముందుకు పడబోతూ తన తల కార్ డాష్బోర్డ్కి టచ్ అవుతుంటే హర్ష తన చెయ్యి అడ్డుగా పెట్టాడు. నా గురించి నేను చూసుకుంటాను. నువ్వు నా కోసం చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని ఆంటీకి మాటిచ్చాను. జాను, ఫ్రెండ్స్ అంటేనే ప్రాణం పెడతాను. బట్ నువ్వు నా వైఫ్. నీకోసం ఏమైనా చేస్తాను. ఫస్ట్ మీకు ఈ విషయం క్లియర్ చేయాలి. ఇది పెళ్ళి కాదు, ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్. 1 ఇయర్ తర్వాత నువ్వు చెప్పినట్టే డివోర్స్ తీసుకొని నా దారి నేను వెళ్ళిపోతాను. అంతవరకు పెళ్ళి, భార్య, బాధ్యత అనే మాటలు మన మధ్య ఉండకపోవడం బెటర్ అంటూ జానకి నందనవనంలో కార్ దిగింది. జానకి, ఏం చేస్తున్నావు అనే అనసూయ మాటకి ముందుకు వస్తున్న జానకి అక్కడే ఆగి చూస్తుంది. భారీగా నువ్వెప్పుడూ నా కొడుకు వెనకే అడుగు వేయాలి. తనను దాటి ముందుకు రాకూడదు. ఇద్దరూ కలిసి జంటగా నందనవనంలో అడుగు పెట్టండి అంటూ అనసూయ అనేసరికి హర్ష జానకి పట్టుకుని తనతో కలిసి నందనవనంలో అడుగుపెట్టాడు. సో ఇక్కడి నుంచి కథ ఎలా ఉంటుంది, ఎలాంటి టర్న్ తిరుగుతుంది? సో ఎలా అయితే హర్షబాబు జానకిని పెళ్లికి ఒప్పించేశాడు. సో వాళ్ళిద్దరు పెళ్లి జరిగిపోయింది. మరి ఇక ముందు ముందు ఏం జరగబోతుంది? హర్ష ప్రేమతో జానకి మెల్ట్ అవుతుందా, లేకపోతే వాళ్ళిద్దరూ విడిపోతారా? అసలు ఈ దీపాలి ఎవరు? దీపాలి హస్బెండ్ హర్షిత్ ఎవరు? ఐ థింక్ నేను అనుకుంటున్నాను చాముండి ఇంకో కొడుకేమో అనుకుంటున్నాను. అందుకే తనకి ప్రేమ అంటే నమ్మకం లేదు.
సేమ్ సేమ్ మళ్ళీ హర్ష దీపాలిని లవ్ చేశాడంటున్నారు. సేమ్ ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది. చూద్దాం ముందు ముందు ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.